ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యశ్వాడిలో హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలిపోయింది. అయితే కుప్పకూలినటువంటి సమయంలో ఆ మండపం కింద కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది భక్తులు మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. శిథిలాల కింద దాదాపు 30 మంది భక్తులు ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో మండపం కూలేటువంటి వీడియో వైరల్గా అయితే మారింది. భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మండపం నిర్మాణంలో ఉన్న సమయంలోనే ఆలయంలో పూజలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. శనివారం కావడంతో ఆలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆ తాకిడి వల్ల ఒకంత అక్కడ ఎక్కువ మంది భక్తులు రావడంతో కూడా ఆలయ పరిసర ప్రాంతాలని కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు అయితే అక్కడ కొనసాగుతున్నాయి. ఘటన జరిగినటువంటి విధానానికి సంబంధించి చూస్తే మరణాల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సరిగ్గా 3 గంటల సమయంలో, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆలయ మండపం కుప్పకూలిపోయింది. 3 గంటల 2 నిమిషాల సమయంలో అక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతున్నటువంటి సమయంలో మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కిందే ఆ భోజనాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారనేటువంటి మాట. అక్కడ ఒకంత తాకిడి ఎక్కువగా ఇంతకు ముందు ఉంది అనేది పరిస్థితి. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి సమయంలో అక్కడ కదలికలు రావడం, ఈ నేపథ్యంలో ఒకరిద్దరు ఆ మండపానికి సంబంధించినటువంటి ఆ కర్రలకి తగిలారు. అందుకోసమే అవి పట్టు కోల్పోయి అక్కడ అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నటువంటి వారి మీద పడింది అనేటువంటి మాట. ఆ మండపం కూలినటువంటి దానికి సంబంధించి మనం ఒక దగ్గరే చూస్తున్నాం. ఆ మండపం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరిగిందో దానికి సంబంధించి ఆ నిర్మాణ పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో చుట్టూ కూడా మండపం కూలిపోయింది. ఒక దగ్గరే కూలిపోతే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేది, కానీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ దాని కింద కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. మనం స్క్రీన్ మీద చూసేటువంటి భక్తులే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఆ కన్స్ట్రక్షన్ కింద భక్తులు ఉన్నారనేటువంటి మాట. మొత్తం 30 మంది ఉంటే ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. సహాయక చర్యలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. హనుమాన్ ఆలయం కావడం, అందులోనూ శనివారం కావడం, భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో అక్కడ అన్నప్రసాద వితరణకు సంబంధించి కావచ్చు, ప్రసాద పంపిణీకి సంబంధించి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో కూలిపోయింది. ఆల్రెడీ హనుమాన్ ఆలయానికి సంబంధించి అక్కడ మరమ్మతులు అంటే ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఆలయాన్ని ఒకంత విస్తరిస్తున్నారు నిర్మాణానికి సంబంధించి అనేటువంటి మాట. అటువంటి ఆలయంలో పూజలు జరుగుతున్నటువంటి సమయంలో భక్తులను క్రమబద్ధీకరిస్తూ అక్కడ సెక్యూరిటీ ఉండి వాళ్ళని పంపిస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడం, భక్తుల్ని ఒక క్రమంలో పంపించకపోవడానికి సంబంధించి కూడా ఈ ప్రమాదం జరిగిందనేది అయితే ప్రస్తుతం అక్కడ అధికారికంగా తెలిచారు. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డటువంటి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం ఇది. అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు. అందరినీ, గాయపడ్డటువంటి వారందరినీ కూడా హాస్పిటల్కి హుటాహుటిన తరలించారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్లో ఒక 2-3 చనిపోవడం, అలాగే స్పాట్లోనే మరికొంతమంది చనిపోవడం కూడా ఒకంత కలచివేసింది. ఎంతో భక్తిభావంతో దేవుణ్ణి దర్శనం చేసుకొని అన్నప్రసాదాల వితరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిద్దామని అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి ఆ కన్స్ట్రక్షన్ కూలిపోవడం మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాం. ఉన్నట్టుండి అది కూలిపోవడంతో అక్కడ భీతావహ వాతావరణం అయితే ఏర్పడింది. అంతా విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. మాతో పాటు ఆలయానికి వచ్చినటువంటి వారు ఇలా విగత జీవులుగా ఉంటారని మేము అనుకోలేదు. కుటుంబ సభ్యుల రోదనలు అయితే అక్కడ మిన్నంటాయి. దాదాపుగా 30 మంది అక్కడ ఉన్నారు అని అంటే వాళ్లతో వచ్చినటువంటి వారు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకెంతమంది ఉంటారు అనేటువంటి మాట. అలాగే వేరే ప్రాంతాల నుంచి కూడా ఆ ఆలయానికి వచ్చారు. స్థానికులే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా ఆలయానికి రావడంతో ఒకంత శనివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఇది అక్కడ ఆలయ నిర్వాహకులు చెప్తున్నది. ప్రస్తుతానికైతే ఆలయ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందా? అసలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఆలయంలోకి ఆ స్థాయిలో భక్తులని ఎందుకు అనుమతించారు? ఆ పరిసర ప్రాంతాల్లో అలా కన్స్ట్రక్షన్ కింద కాకుండా
పక్కన వేరే చోట దీనికి సంబంధించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కనీసం మృతుల సంఖ్య లేకపోతే ఆ కింద తిరిగేటువంటి వారైనా గాయపడేటువంటి పరిస్థితి నుంచైనా తప్పించుకునేవారు కదా అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ప్రభుత్వం దీనికి సంబంధించి అయితే స్పందించాలి. ఎక్స్గ్రేషియా ఏ విధంగా ప్రకటిస్తుంది, ఘటన జరిగినటువంటి తీరుకు సంబంధించి అధికారులు ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇస్తారు అనేది పర్టికులర్గా మారింది. దీనికి సంబంధించి విజువల్స్ అయితే భయానకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో భక్తిభావంతో దేవుడి దర్శనానికి వచ్చినటువంటి వారు విగత జీవులుగా మారడంతో అక్కడ పరిస్థితి అయితే కంప్లీట్గా మారిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. గాయపడ్డటువంటి వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. Thank you.